నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఎక్కడ పడితే అక్కడ కనపడేది పొదల్లో, రోడ్డు పక్కన, కాలువ గట్ల మీద, పొలం గట్ల మీద, నది గట్ల మీద ఎక్కడ చూసినా మనం చూసే ఆకు ఒకటి ఉంటుంది. అది తిప్పతీగ. ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటారు. అది పెద్ద పొదలాగా ఎదిగిపోతుంది. ఈ తిప్పతీగ యొక్క మహిమలు గ్రామీణ వాసులకు తెలవదు. తిప్పతీగ అది ఆయుర్వేద వైద్యములో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. దీన్నే గుడూచి అంటారు, గిలాయ్ అంటారు. ఈ తిప్పతీగ చాలామంది కోవిడ్ వచ్చినప్పుడు గ్రామీణ వాసులు పొద్దున ఒక 2 ఆకులు, రాత్రి ఒక 2 ఆకులు నవిలేశారు. ఆ నోట పాకింది. అక్కడేదో నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు దగ్గర ఆనందయ్య ముందు అంటే ఆనందయ్య ముందులో కూడా ఉన్నది ఈ గుడూచినే, ఈ తిప్పతీగ ఆకు. ఈ తిప్పతీగ తిన్న వాళ్ళకి కోవిడ్ రాలా. తిప్పతీగ తిన్న వాళ్ళకి వచ్చినా ఏదో అలా వచ్చి అంటుకొని వెళ్ళిపోయింది. ఏదో కాసేపు ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి వచ్చింది, కానీ ఆక్సిజన్ పడిపోలా. అందువల్ల తిప్పతీగ అనేది ఒక విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక ప్రకృతి ప్రసాదించిన మొక్క. దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది. కోవిడ్ని నియంత్రించింది. ఇప్పుడేదో జనం భయపడుతున్నారు, అమ్మో అదిగో ఇదిగో వచ్చే మంకీ పాక్స్ వస్తుందని. ఆ మంకీ పాక్స్ను కూడా రాకుండా చేస్తుంది. మనకు దోమల వల్ల వస్తున్నాయి డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు లాంటి వ్యాధులను ఈ ఆకు నవిలితే ఖర్చు లేని పని, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆకు తెచ్చుకోవడం, శుభ్రం చేసుకోవడం, దాని మీద దుమ్ము ధూళి ఉంటుంది సుమా, కడుక్కోండి, శుభ్రంగా తినడం మొదలుపెట్టండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఈ తిప్పతీగ ఆకు తింటే ఇంకా మీకేవి విటమిన్లు, మల్టీ విటమిన్లు అవసరం లేదు. ఇది వేసుకుంటే మీ రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. 2, కొన్ని కారణాల వల్ల శరీరంలో తెల్ల కణాల సంఖ్య తగ్గిపోతుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు తెల్ల కణాల సంఖ్య తగ్గుతుంది. లేదు, క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేసే సమయంలో కీమోథెరపీ మందులు ఇచ్చినప్పుడు తెల్ల కణాల సంఖ్య తగ్గుతుంది. ఏ కారణం అయినా తెల్ల కణాల సంఖ్య తగ్గితే, తెల్ల కణాలను వైద్య పరిభాషలో WBC అంటారు, వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. వాటి యొక్క సంఖ్యను పెంచడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది తిప్పతీగ. ఇక 3, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, గొంతు నొప్పి, గొంతు గరగర, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా లాంటి ఈ సమస్యలకు, కొంతమందికి పిల్లి కోత ఉంటుంది, పొగ తాగే వారికి ఊపిరితిత్తులు సర్వనాశనం అయిపోతాయి.
మీరు పొగ తాగటం మానేసిన తర్వాత ఈ తిప్పతీగ నవలటం ప్రారంభించండి. మీ ఊపిరితిత్తులు బాగా మెరుగవుతాయి. ఆకు లభించిన వాళ్ళు పట్టణంలో ఉంటాం, మాకు ఆకులు ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు కుండీలో పెట్టుకుంటే ఇంట్లో పెంచుకోవచ్చు. మీ ఇంటి ప్రాంగణంలో అక్కడ కుండీనే కాకుండా మట్టిలో పెడితే విపరీతంగా పెరిగిపోతుంది. లేదు మాకు ఎక్కడ వసతి లేదు, మొక్క దొరకదు అంటే ఈ తిప్పతీగ నుంచి గుడూచి అని హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ గుడూచి ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే అదేం మందు కాదు. రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించే ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆకు నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కానీ గుడూచి హిమాలయ చేసిన ఆ ట్యాబ్లెట్ల వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని రోగులు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా మీకు చెప్తున్నాను. 4 జ్వరాలు, ఎక్కడ చూసినా దోమలు. ఇక దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, న్యూమోనియాలు, వైరల్ జ్వరాలు, ఇన్ని రకాల జ్వరాలు వస్తున్నప్పుడు వైద్య పరిశోధనలో వెల్లడించబడింది ఏంటంటే జ్వరం ఉన్న వాళ్ళు ఆకు నవిలినా ఈ గుడూచి ట్యాబ్లెట్ వేసుకున్నా జ్వరము నియంత్రణ బాగా జరుగుతుందని నిరూపించడం జరిగింది. ఇక 5 షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు. ఇది ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ షుగర్ వ్యాధి పెరిగిపోతూ ఉంది. అలాంటి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తిప్పతీగ వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. మనము షుగర్ ఉన్న వాళ్ళు ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. పెద్ద ఖరీదు ఉండదు, 700-800 ఉంటుంది. ఇదేమి నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సెల్ ఫోన్ ఉపయోగం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ను వాడచ్చు. ఇదేం బ్రహ్మ విజయం కాదు. గ్లూకోమీటర్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏమి తినకుండా పరగడుపున గ్లూకోజ్ చూసుకున్నా, తిన్న తర్వాత చూసుకున్నా అబ్బా బ్రహ్మాండం, ఆహా నాది పర్ఫెక్ట్ కంట్రోల్ అనుకుంటారు. అది కాదు. మీ యొక్క డయాబెటీస్, షుగర్ నిజంగా కంట్రోల్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే ఒక పరీక్ష ఉంది. దాన్ని HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉండాలి. 9, 10, 11, 12 ఉంటే షుగర్ నియంత్రణ లేనట్టే. మీరు మందులు సరిగ్గా వేసుకోవట్లేదు, ఆహార నియమాలు సరిగ్గా పాటించడం లేదు. ఈ 7 కంటే అధికంగా ఉండి 10, 11, 12 ఉంటే అది దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ HbA1c నియంత్రణలో లేనప్పుడు మగవారికి లైంగిక సామర్థ్యము తగ్గిపోతుంది. ఇక 6 వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల తుంటి ఎముక దానంతరగా ఇరిగిపోతుంది, దెబ్బ తగలకుండా ఇరిగిపోతుంది. ఆ పెళుసుదనాన్ని నివారించడానికి తుంటి ఎముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎముక దృఢత్వానికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పిని, కండరాల నొప్పిని తగ్గించడానికి ఈ తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. 7 మందుబాబులకు, మద్యము సేవించే వారికి కాలేయం చెడిపోవటం, కాలేయంలో కొవ్వు చేరటం సహజం. కానీ ఈ మధ్యకాలంలో మద్యము జోలికి వెళ్ళని వారికి కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని, 2 అని, 3 అని వస్తూ ఉంది. దానికేం కంగారు పడవలసిన అవసరం లేదు. తిప్పతీగ వాడితే కాలేయాన్ని రక్షిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే అనర్థాలను తిప్పికొడుతుంది. 8 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్,
గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ముందుగానే హార్ట్ అటాక్, గుండెపోటుని పసికట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3 టీఎంటీ ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్, బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షలు చేస్తే ముందుగానే హార్ట్ అటాక్ని పసికట్టచ్చు. కొంతమంది ఈసీజీ ఒకటి చేయించుకొని ఈసీజీ నార్మల్ అని చెప్పి ఊరేగుతుంటారు, నా గుండె గట్టిగా ఉందని. ఈసీజీ ఒక్కదాని మీద ఆధారంగా నీకు హార్ట్ అటాక్ ఉండదు, రాదు అని చెప్పడానికి వీలుండదు. కొంతమంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు టీఎంటీ టెస్ట్ చేయవలసిన అవసరం ఉండదు, చేయలేరు. గుండెకు స్కానింగ్ 2D ఆధారంగా, ట్రెడ్మిల్ టెస్ట్ ఆధారంగా కార్డియాలజీ డాక్టర్ మీకు యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది అంటే వెంటనే చేయించుకోండి. గతంలో యాంజియోగ్రామ్ అంటే తొడ దగ్గర రక్తనాళం ద్వారా పెట్టి అక్కడ ఒక ఇసుక సంచిని పెట్టి ఒక రోజంతా ఉంచేవారు. ఈ రోజున యాంజియోగ్రామ్ అంటే సాదాసీదా పరీక్ష అయిపోయింది. సునాయాసంగా, సులభంగా మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా ఈ యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తరువాత అది నార్మల్ అని అంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఏమైనా గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డం పడి ఉంటే అప్పటికప్పుడే స్టెంటులు వేస్తారు. గతంలో సిద్ధాంతం ఏంటంటే కరోనరీ ధమని ఒక్కటి అడ్డుపడితే స్టెంట్ వేసేవారు, ఒక స్టెంట్. ఇవాళ పరిజ్ఞానం పెరిగింది, ఎన్నైనా వేసుకోవచ్చు స్టెంట్లు, ఆపరేషన్ లేకుండా 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితము. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఉచితం. యాంజియోగ్రామ్ టెస్ట్ ఉచితము, అవసరమైతే స్టెంట్ పడితే అది ఉచితం. స్టెంట్ వేసుకుని 24 గంటలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కనుక సంవత్సరానికి ఒకసారి ఈ 3 పరీక్షలు చేయించుకుని అనుమానం వస్తే కాలయాపన చేయకుండా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకుని ప్రాణాలను కాపాడుకోండి. ఇక 9, కొంతమందికి ఒంటి మీద దురద, జిల, గోకుడు, ఇక ఎప్పుడు గోకుతూనే ఉంటారు. గోకితే పుండ్లు అయిపోతాయి. రాత్రిపూట ఈ జిల, దురద వల్ల నిద్ర పట్టదు. అలాంటి ఎలర్జీ ఉన్నవాళ్ళు తిప్పతీగ వినియోగం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. ఈ దురద ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె పూయండి. రోజుకు 4-5 సార్లు కొబ్బరి నూనె పూసారంటే దురద తగ్గిపోతుంది. తిప్పతీగ, కొబ్బరి నూనె 2 వాడండి. చాలామంది సెట్రిజిన్ ట్యాబ్లెట్లు, లీవోసెట్రిజిన్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అవి ఎన్నాళ్ళని వాడతాం, ఎన్నని వాడతాం. కనుక సులువుగా తిప్పతీగ, కొబ్బరి నూనె చిట్కాతో మీ ఎలర్జీ, దురద, జిల తగ్గిపోతుంది. 10, దక్షిణ భారతదేశంలో మనం ఘాటైన వస్తువులు వాడుతుంటాం. పులుపు, కారం, మసాలా. మనం ఉపయోగించిన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణలో వాడినంత మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఇంకెక్కడ ప్రపంచ దేశాల్లోనే ఎవరు వాడరు. ఈ ఘాటైన వస్తువులు తినటం వల్ల అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పొట్టలో పుండు జీర్ణాశయములు వస్తే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. చిన్న పేగు మొదటి భాగమైన డియోడినములో వస్తే డియోడినల్ అల్సర్ అంటారు. తిప్పతీగ వాడితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. పేగు పూత, పేగు రాపిడి, పేగు వరిపిడి, పేగు పూత పూర్తిగా తగ్గిపోతాయి. మనం మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి విచక్షణారహితంగా మందులు వాడితే కిడ్నీలు పాడైపోతాయి, మూత్రపిండాలు. దాంతోపాటు పొట్టలో పుండు, పేగు పూత వస్తుంది. ఈ నొప్పి ట్యాబ్లెట్లు విపరీతంగా వాడేవాళ్ళు ఈ గూడూచి వాడితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, పేగుపోత పూర్తిగా నయమవుతుంది.
10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తిప్పతీగ రోజు పొద్దున కాకు రాత్రి కాకు తినండి. దానివల్ల నష్టం ఏమి లేదు, ఉచితంగా లభిస్తుంది, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రైతులైతే ఉదయాన్నే పొలం వెళ్తారు, పొలం వెళ్ళేటప్పుడు ఒక ఆకు నవలండి, మళ్ళీ పొలం నుంచి వచ్చేటప్పుడు మరొక ఆకు నవలండి, మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఆకు కోసుకోండి, కడుక్కోండి, తినండి. ఆ విధంగా తిప్పతీగ వినియోగం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము. హాస్పిటళ్లకు, డాక్టర్లకు, మందుల షాపులకు మనల్ని దూరంగా ఉంచుతుంది ఈ తిప్పతీగని గమనించండి. ఎంత